హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ JDR టెక్ ట్యూటోరియల్స్ తెలుగు. ఎక్సెల్లో మనం డేటాని ఈ విధంగా తయారు చేసుకునేటప్పుడు మనకి చూడండి, ఈ నేమ్స్ ఇవి టైప్ చేసేటప్పుడు మనకి కాలం అనేది విడ్త్ సరిపోనప్పుడు మనం ఏం చేస్తుంటాం, ఇట్లాగా విడ్త్ని పెంచుకుంటాం లేదా ఈ సెలెక్ట్ చేసుకొని డబుల్ క్లిక్ చేస్తాం. సో ఇలా చేయాల్సిన పని లేదు. చూడండి, ఇక్కడ మనకి విడ్త్ సరిపోనప్పుడు మనం ఇట్లా మాన్యువల్గా అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వస్తాం. బట్ ఇది చాలా టైం వేస్ట్ పని. దానికన్నా చాలా సింపుల్ ప్రాసెస్ నేను చెప్తాను, చూడండి. ఇదిగోండి, ఇక్కడ షీట్ 1 అని ఉంది కదా, షీట్ నేమ్. ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వ్యూ కోడ్ అని ఉంటుంది. వ్యూ కోడ్ మీద క్లిక్ చేయండి. వ్యూ కోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి విజువల్ బేసిక్ ప్రోగ్రామ్ ఓపెన్ అవుతుంది కదా. ఇందులో ఏం చేయాలి అంటే జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. పైన జనరల్ అన్న దగ్గర క్లిక్ చేయండి. వర్క్ షీట్ అని వస్తుంది. వర్క్ షీట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం టైప్ చేయాల్సింది చెప్తాను, చూడండి. సెల్స్ డాట్ ఎంటైర్ కాలం ఇలా వచ్చినప్పుడు జస్ట్ ట్యాప్ కొడితే ఫుల్గా వచ్చేస్తుంది. తర్వాత ఆటో ఫిట్ చేయండి. చేసిన తర్వాత జస్ట్ దీన్ని క్లోజ్ చేసేసేయండి. ఓకేనండి, జస్ట్ క్లోజ్ చేసేసేయండి. చేసిన తర్వాత మీకు ఇంకా ఇది అప్డేట్ అవ్వలేదు, కానీ చూడండి, ఇక్కడ కర్సర్ అలా ప్లేస్ చేయగానే ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోయింది. చూసారా, కాలమ్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా పెరిగిపోయినాయి. చూడండి, ఇప్పుడు నేను ఏదైనా టైప్ చేస్తాను. ఓకేనా, ఆటోమేటిక్గా కాలం విడ్త్ అనేది పెరిగిపోతుంది. సో రో కావాలంటే రో హైట్ కూడా మనం అలా మార్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనం టైప్ చేస్తూ ఉండగానే ఈ బార్డర్స్ అనేవి ఉన్నాయి కదండి. బార్డర్స్ అనేవి నాకు నేను టైప్ చేస్తున్నప్పుడు రావాలండి, ఆటోమేటిక్గా రావాలి. అది కూడా ముందుకు నేను అప్లై చేసుకోకూడదు. ఇలా ఇప్పుడు మనం ఎప్పుడు ఏం చేస్తాం, ఇలా ఇచ్చేసి తర్వాత బార్డర్స్ అనేవి అప్లై చేసుకుంటాం. చూడండి, ఇలా అప్లై చేసుకుంటూ ఉంటాం. తర్వాత మనం ఒక మ్యాటర్ యాడ్ చేస్తే అప్పుడు మళ్ళీ మనం ఇవ్వండి EMP. సో బార్డర్ అనేది మళ్ళీ నా తర్వాత మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేయకోకుండా మనం ఏం చేయొచ్చు చూడండి. ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. మీకు ఎక్కడి వరకు కావాలో ఆ రేంజ్ వరకు సెలెక్ట్ చేసుకోండి. బార్డర్స్ అనేవి ఎక్కడి వరకు కావాలో ఆ రేంజ్ వరకు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత హోమ్లోకి వెళ్ళి కండిషనల్ ఫార్మాట్లో న్యూ రూల్, దీంట్లో చూడండి కింద యూజ్ ఏ ఫార్ములా టు డిటర్మైన్ విచ్ సెల్స్ టు ఫార్మాట్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కర్సర్ పెట్టండి. ఇక్కడ ఫార్మాట్ వాల్యూస్ వేర్ దిస్ ఫార్ములా ఈజ్ ట్రూ అన్న దగ్గర కర్సర్ పెట్టి నేను ఈ ఫస్ట్ కాలం సెలెక్ట్ చేస్తున్నానండి. అఫ్కోర్స్ EMP ID ఎక్కడైతే ఉందో అక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఈ సెల్లోకి రండి. ఇక్కడ నాకు $A $2 అని ఉంది కదా, అంటే A అనేది కాలము, 2 అనేదేమో రో. నాకు కాలం ఫ్రీజ్ అయ్యి ఉండాలి కానీ రో ఫ్రీజ్ అయ్యి ఉండకూడదు. సో డాలర్ తీసేస్తున్నాను. దీనికి తీసేసి లెస్ దాన్ గ్రేటర్ దాన్ అంటే నాట్ ఈక్వల్ టు అని అర్థం. నాట్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ 2 సార్లు ఇవ్వండి. డబుల్ కోట్స్ 2 సార్లు అంటే బ్లాంక్. నాట్ ఈక్వల్ టు బ్లాంక్ అయితే, బ్లాంక్ కాలేదంటే అర్థం ఏంటి, మనకి అక్కడ బార్డర్ రావాలి. సో ఇదిగోండి, బార్డర్స్లోకి వెళ్ళండి. ఓకే, బార్డర్ అప్లై చేయండి. బార్డర్ ఓకే. ఇంకేమైనా కలర్ లాంటివి కావాలన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. జస్ట్ ఓకే అనండి. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ డేటా ఎంటర్ చేస్తాను. ఇక్కడ నేను బార్డర్ ఆటోమేటిక్ వచ్చేసింది కదా. ఈ విధంగా బార్డర్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. అయితే ఇందులో వచ్చిన డెఫెక్ట్ ఏంటి అంటే, మనకి ఆటోమేటిక్గా రావాలి కదండి. అది ఎంతవరకు వస్తుంది అంటే 25 వరకు కదా మనం ఇందాక సెలెక్ట్ చేసింది, అక్కడ వరకు వస్తుంది. చూడండి, ఓకేనా. ఈ రేంజ్ వరకు మనం సెలెక్ట్ చేసాం కాబట్టి అక్కడ వరకే వస్తుంది. ఆ తర్వాత మనం ఒకవేళ ఏమైనా ట్రై చేసినా కానీ రాదు.
ఓకేనా. ఒకవేళ నేను ఆ తర్వాత కూడా డేటా చేస్తానండి, మరి ఆ తర్వాత కూడా కావాలి నాకు అంటే కనుక చూడండి ఇక్కడ వరకు అయితే బోర్డర్ వస్తుంది, ఆ తర్వాత రాదు ఇంకా. సో మరి ఆ తర్వాత కూడా నాకు బోర్డర్ కావాలి కదండి అంటే కనుక దీనికి ఒక సొల్యూషన్ ఉంది, అది చెప్తాను చూడండి. తీసేస్తున్నాను ఇవి. సో దీనికి సొల్యూషన్ చెప్తాను చూడండి. ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి, మళ్ళీ వ్యూ కోడ్లోకి వెళ్ళండి. ఈ కింద ఎండ్ సబ్ కిందకి రండి. మీకు ఒక కోడ్ చూపిస్తాను. ఈ కోడ్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ నోట్ ప్యాడ్ ఫైల్ ఏదైతే ఉందో దీన్ని డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ ఫైల్ మీరు డౌన్లోడ్ చేసుకొని కాపీ చేసుకోండి. ఓకేనా. ఆ కోడ్ మొత్తం ఇక్కడ నేను కాపీ చేశాను. ఇక్కడ చూడండి షీట్ 1 అని ఉంది కదా, ఇక్కడ మీకు కామెంట్ లైన్ పెట్టాం కదా. ఇదేంటి అంటే యాక్చువల్గా మీకు షీట్ 1లో మీరు ఇది చేస్తున్నట్లయితే షీట్ 1 నేమ్ ఉండాలి. ఇన్ కేసు ఒకవేళ ఆ షీట్కి మీరు ఏదైనా రీనేమ్ చేసి ఉంటే కనుక షీట్ నేమ్ కాకుండా మీరు వేరే షీట్ 1 అని షీట్ 2 అని కాకుండా మీరు వేరే ఏదైనా రీనేమ్ చేసినా కానీ, లేదా మీరు షీట్ 2లో చేస్తున్నా కానీ ఇక్కడ ఆ షీట్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి అదేంటనేది కూడా మీకు చెప్తాను. చూడండి EMP0012. అఫ్కోర్స్ మీరు ఇలా ఎంతవరకు ఇందాక 25 వరకే కదా మనకు వచ్చింది. ఇప్పుడు నేను కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తున్నాను చూడండి. అఫ్కోర్స్ ఇక్కడ చివర ఇక్కడ వరకు ఇది యాక్చువల్గా ఈ ఖాళీగా లేకుండా ఉంటే దీన్ని కూడా టేబుల్ కింద ట్రీట్ చేసింది. ఈ చివర వాల్యూ లేకపోయేసరికి ఈ కాలంని ఇది ట్రీట్ చేయలేదు. ఈ చివర ఎనీ వాల్యూ ఇస్తే, ఏ వాల్యూ లేకపోతే నాట్ అప్లికబుల్ అని పెడదాం. ఏమీ లేదు అన్న దగ్గర నాట్ అప్లికబుల్ అనేది సహజంగా మనం పెడతాం. చూడండి ఇప్పుడు ఆటోమేటిక్గా బార్డర్స్ వచ్చేసినాయి, మొత్తం కంప్లీట్గా బార్డర్స్ వచ్చేసినాయి అనమాట. ఓకేనండి. సో ఈ విధంగా మనం కోడ్ చేయొచ్చు. ఈ షీట్ గురించి చెప్తాను కదా. ఇప్పుడు ఒకవేళ షీట్ నేమ్ రీనేమ్ చేశాను అనుకోండి, శాలరీ షీట్ అన్నాను. ఇప్పుడు ఒకసారి దీన్ని చూడండి, ప్రోగ్రామ్ రాసాము, అది ప్రోగ్రామ్ ప్రాబ్లం వచ్చింది చూసారా. సో డిబగ్ అని కొట్టండి. ఇక్కడ మనం ఏదైతే అక్కడ నేమ్ ఇచ్చామో ఆ నేమ్ పెట్టుకోవాలండి. ఓకే కొట్టండి. చూసారా. సో అక్కడ ఇవ్వాల్సింది ఈ షీట్ నేమ్ కంపల్సరీ ఉండాలి. అక్కడ మేము డిస్క్రిప్షన్లో పెట్టే నేమ్ వచ్చేసరికి డిఫాల్ట్గా షీట్ 1 అని ఉంటుంది. మీరు ఒకవేళ ఆ షీట్కి ఏ నేమ్ అయితే ఇచ్చుకుంటారో ఆ నేమ్ అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అది కంపల్సరీగా మర్చిపోకుండా చూసుకోండి. ఈ వీడియో ఇప్పటి వరకు చూసారంటే ఈ వీడియో కంపల్సరీ మీకు నచ్చి ఉంటుంది. ఈ వీడియో నచ్చితే కనుక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.